లర్నింగ్ కర్వ్ అనేది మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి పట్టే సమయము మరియు నేర్చుకోవడానికి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలన్నది ఆ నెంబర్. సో మన లర్నింగ్ కర్వ్ ఏంటో మనము మన ప్రయత్నం ద్వారా తెలుసుకోవాలి. ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ప్రతి విషయాన్ని ఒక కొత్త విషయాన్ని తీసుకున్నప్పుడు అది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఎంత సమయం వెచ్చిస్తే దాని మీద వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 8th టేబుల్ నేర్చుకోవాలంటే మీకు 120 సార్లకు వస్తుంది అనుకోండి. 120 సార్ల వరకు మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని రాసి దాన్ని చదివి చేస్తే మీకు వచ్చిందనుకో 120 మీ లర్నింగ్ కర్వ్. అక్కడి నుంచి మీరు 12వ ఎక్కంకి వెళ్ళేటప్పటికో 15వ ఎక్కంకి వెళ్ళేటప్పటికో మీకు అది కాస్త ఏ 10 నెంబర్కో ఏ 8 నెంబర్కో వచ్చేసి అంటే మీరు 8 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇలా మన లర్నింగ్ కర్వ్ ఏంటో తెలుసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను, యూట్యూబ్లో ఉంది, చూడండి.